ఈరోజు నేను ఏమంటున్నానంటే, నీ జీవితంలో నువ్వేది నష్టపోయినా సరే నీ సాక్ష్యాన్ని మాత్రం కాపాడుకో. నీ సాక్ష్యాన్ని కాపాడుకోవటానికి నీ జీవితంలో నువ్వేది నష్టపోయినా దేవుడు అది మరలా ఇస్తాడు. హల్లెలూయా. కానీ సాక్ష్యాన్ని మాత్రం పాడు చేసుకోవద్దమ్మా. సాక్ష్యం పాడవుతే తిరిగి రాదు. నీ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఓ మంచి సాక్ష్యం కావాలంటే లోకంలో ఒక మాట ఉంటుంది, చెడు అనిపించుకోవటానికంట క్షణం సరిపోతుందంట, మంచి అనిపించుకోవటానికి చాలా సమయం పడుతుందంట. ఈరోజు నన్ను గురించి ఛీ అని అనిపించుకోవాలనుకో ఎంత సమయం పడతా చెప్పండి. ఇలా మాట్లాడుతా ఒక్క మాట ఏదైనా తోలనాడిన మాట మాట్లాడితే క్షణం సరిపోద్ది ఛీ అంటానికి, అవునా కాదా? కానీ మంచి అనిపించుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? ఈరోజు ఆలోచన చేయండి. నీ సాక్ష్యాన్ని కాపాడుకోవటానికి నువ్వు సమాజంలో దేవుడు నీకే గౌరవము, ఏ ఖ్యాతి, ఏ మంచి పేరు అయితే దేవుడిచ్చాడో అది కాపాడుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయి. నీ సాక్ష్యాన్ని కాపాడుకోలేక మాటలో తలంపులో అదుపు తప్పి కదా నిగ్రహాన్ని కోల్పోయినటువంటి పరిస్థితుల్లోనికి నువ్వు వెళితే గనక నీ సాక్ష్యం కాపాడుకోపోతే మరలా అది నీ దగ్గరికి రానే రాదండి. ఈరోజు నేను అడుగుతున్నాను, ఏ కుటుంబాన్ని తలిచైనా సరే, అయ్యా మీ కుటుంబంలో నీ భార్య కోసం ఓ సాక్ష్యం ఇయ్యంటే, ఓ మంచి సాక్ష్యం. ఆలోచన చేయండి. పేతురు గారి భార్య కోసం పౌలు గారు మాట చెప్తారు. ఏమని చెప్పారు? కేఫావలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మేము యోగ్యులము కామా అని అంటాడు. కేఫా అంటే పేతురు అని అర్థం. పేతురు గారి యొక్క భార్య గురించి ఆయన పేరు చెప్పలేదు, కానీ పౌలు గారు ఏమన్నారు తెలుసా? విశ్వాసురాలైన భార్య. మంచి సాక్ష్యం కదా. పేతురు గారి భార్య ఆ సాక్ష్యాన్ని కాపాడుకుందండి. ఏ భార్య అంటావిడే? విశ్వాసురాలైన భార్య. ఈరోజు నేను అడుగుతున్నాను, ఎవరికి తెలియకోకుండా ఏదో ఒకరోజు మీ భర్తల్ని, అయ్యా నీ భార్య కోసం ఒక మాట చెప్పయ్యా. నిజంగా చర్చిలోకి వచ్చినప్పుడు భలే పాటలు పాడతారు, భలే ప్రార్థన చేస్తారు, భలే ఉత్సాహంగా ఉంటారు, అబ్బో చక్కగా ఎంత బాగుంటారో నిజంగా. ఒకవేళ ఇంటి దగ్గర కూడా అలాగే ఉంటారు కదా, మంచి ప్రార్థనా పరురాలు కదయ్యా, లేకపోతే మంచి విశ్వాసి కదా అని ఒకవేళ నిన్ను గూర్చి నీ భర్త దగ్గర అడిగితే మంచి సాక్ష్యం ఉందా? ఊరుకొండయ్య గారు, అక్కడ అలాగే పాడతారండి, అక్కడ అలాగే చేస్తారండి, ఇంటికి వస్తే ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఇది మంచి సాక్ష్యమా? ఆలోచన చేయండి. అదే రీతిగా నేను పురుషులను కూడా అంటున్నాను, అయ్యా మీరు సంఘములోనికి సమాజంలోనికి వచ్చినప్పుడు, మీరు దేవాలయంలో కూర్చున్నప్పుడు చాలా వినయముతో చాలా శ్రద్ధతో దేవుని మాటలు వింటూ ఉంటారు. చక్కగా దైవజనుడు చెప్పే ప్రతి మాటకి తలలూలుచు చాలా శ్రద్ధగా వింటారు. నిజంగా నేను అడుగుతూ ఉన్నాను, ఒకవేళ మీ భార్యల దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ భర్త నిజంగా అంత నెమ్మదిగానే ఉంటాడా, అంత సమాధానంగానే ఉంటాడా అని నేను అడిగితే నీ భార్య దగ్గరైనా నీకు మంచి సాక్ష్యం ఉందా? ఊరుకొండయ్య గారు, ఇంటికి వస్తే ఎలా ఉంటాడో తెలుసండి, ఆయన ఇంటికి వస్తే ఎలా ఉంటారో తెలుసండి, ఎలాంటి మాటలు వస్తాయో తెలుసండి, నోట్లోంచి ఎలాంటి మాటలు వస్తాయో తెలుసండి, ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసండి. ఇది మంచి సాక్ష్యమా? నేను అంటూ ఉన్నాను, ఈ తరమే కాదు ఏ తరములో విచారించిన యేసు ప్రభు పరిశుద్ధుడనే సాక్ష్యం వస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని అంతటిని మీరు ఎక్కడైనా సరే ఆలోచన చేయండి. ఇంతమంది ఇలా చెబుతూ ఉంటే యేసు పరిశుద్ధుడు 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 అని చెప్తూ ఉంటే ఈర్ష్యతోటి కదా ఆయన చెవులకి ఆ మాట ఇంపుగా లేక ఇంకా లోకంలో ఎవరును పరిశుద్ధుడు లేడు, యేసయ్య ఒక్కడే పరిశుద్ధుడు అని చెబితే ఆ మాట ఇంపుగా లేక యేసు ప్రభువులో తప్పు ఒక్కటైనా పట్టుకుని ఈ సమాజాన్ని నిందిస్తా, ఈ క్రైస్తవ సమాజాన్ని అంతటినీ కూడా నిలదీస్తానని బైబిల్ చదవటం మొదలుపెట్టాడు ఆర్ఆర్కే మూర్తయ్య గారు. ఎంత చదివినా యేసయ్యలో ఒక్క నేరం కనపడలేదంట, ఒక్క తప్పు కనపడలేదంట. ఆఖరికి సువార్తలన్నీ చదివేసి బైబిల్ బాగా పూర్తి చేసేసి ఆఖరికి ఫైనల్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడో తెలుసా? బైబిల్లో యేసు ప్రభువులో ఏవైనా తప్పులు ఉన్నాయేమో పట్టుకుందామని చదివాను, బైబిల్ నా తప్పులన్నీ బయటెట్టేసిందని సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నేను కూడా అంటున్నాను, నీ గురించి అలాంటి మంచి సాక్ష్యం ఉందా? ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, నీవు దేవుని వాక్యం పట్ల మంచి అవగాహన కలిగి జీవిస్తున్నావు, మంచిదే. విశ్వాస జీవితంలో ముందు కొనసాగుతున్నావు, మంచిదే. మంచి ప్రార్థనా పరుడిగా నీవు ఉంటున్నావు, మంచిదే. నేను అంటున్నాను, ఇతరుల దగ్గర కూడా ఆ సాక్ష్యం ఉందా? నిన్ను గురించి ఇతరుల దగ్గర అడిగినప్పుడు ఆ సాక్ష్యం చెప్పగలిగేంత రీతిలో నువ్వు జీవిస్తున్నావా? నీ జీవితంలో ఏది నష్టపోయినా తిరిగి సంపాదించుకోగలవేమో, కానీ నీ సాక్ష్యాన్ని నష్టపోతే మరల రాదండి.
చాలామంది తమ సాక్ష్యాలని కాపాడుకోలేక, మనసుని, హృదయాన్ని నిబ్బరం చేసుకోలేక చాలామంది సాక్ష్యాన్ని విడిచిపెట్టేసి లోకంలో కలిసిపోతున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతము వరకు సహించిన వాడే ధన్యుడు అంటండి. ఈరోజు నేను కన్క్లూడ్ చేస్తూ ఒక మాట అంటున్నాను. అమ్మ, ఎవరి దగ్గర కాదు, మొత్తం 100 మంది సంఘం ఉంటే 100 మంది దగ్గర నేను మంచి సాక్ష్యం కలిగి ఉండని నేను చెప్పట్లే. కష్టమే. 100 మంది కూడా మన గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలంటే ఇవ్వలేరు. ఎవడో ఒకళ్ళకి వ్యతిరేకం అవుతాం. మనం 100 మందిని మెప్పించాలంటే మెప్పించలేం. నేను అంటున్నానమ్మా, కనీసం 100 మంది దాకొద్దు, కనీసం నీ కుటుంబంలోనైనా సరే, నీ కుటుంబ సభ్యుల దగ్గర అయినా సరే ఓ మంచి సాక్ష్యం నీకుందా? ఎవరు తమ కుటుంబంలో తమ వారి దగ్గర సాక్ష్యాన్ని కాపాడుకోగలుగుతారో ఇంకా సంఘంలో, సమాజంలో కాపాడుకున్నట్టేనండి. హల్లెలూయా. ఎందుకో తెలుసా, బయట ఎవరైనా ఏమనంటే ఎందుకులే పోన్లే అని ఊరుకున్నాను అలాగా ఇలాగానని కొంచెం కంట్రోల్ చేసుకుని వస్తారేమో, కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర మాత్రం అసలు కంట్రోల్ అవ్వరు. మొత్తం బీపీ అంతా బయట పెట్టేయాలి అంతే. ఇంకా హల్లెలూయా. ఎవరు తమ ఇంటి వారి ఎడల మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటారో, తమ ఇంటి వారి దగ్గర నుండి అయ్యా నా భర్త, ఆలోచన చేయండి, మంచి ప్రార్థనాపరుడు, మంచి విశ్వాసి అని ఎవరైతే తమను గురించి తమ కుటుంబ సభ్యులైన సాక్ష్యం ఇవ్వగలిగేంత స్థితిలో ఉంటారో కనీసం వాళ్ళైనా ధన్యులు అని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆత్మ సంబంధంగా మీరు తెలుసుకోవాల్సిన ఒకే ఒక్క మాట, యేసయ్య పరిశుద్ధుడు, ఆయన యందు ఏ పాపము లేదు. నిన్ను గురించి నువ్వు గూర్చినటువంటి సాక్ష్యం అలా ఉండాలి. నీ సాక్ష్యాన్ని పాడు చేసుకోవద్దు. నీ సాక్ష్యాన్ని కొన్ని సందర్భాల్లో తాకట్టు పెట్టొద్దు. నీ సాక్ష్యాన్ని ఇతరుల దగ్గర వదిలిపెట్టేయొద్దు. ఈరోజు నీ నీతి క్రియలే నీ వెంట నడుస్తాయి. నువ్వు చేసినటువంటి ఆ మంచి పనులే నీ వెనకాల వస్తాయి. ఆలోచన చేయండి. ఆ సమయంలో ఎవరో లేరు కదా, నేను ఇక్కడ ఎవరికి పరిచయం, ఎవరికి నా గురించి తెలుసు అని అదుపు తప్పితే అది ఏదో రోజు బయటపడక మానదు. అదే సమయంలో నువ్వు ఒకవేళ ఎవరున్నా లేకపోయినా నా నీతి నాకు ఉండాలని నీతిగా ప్రవర్తిస్తే నీ నీతి ఏదో రోజు దేవుడు ఖచ్చితంగా మరలా దాన్ని వెలుగులోనికి తెస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీతి కలిగి జీవించడానికి మీ సాక్ష్యాన్ని మీరు కాపాడుకోండి. కనీసం మీ బిడ్డల దగ్గరైనా సరే కదా, ఆమె పెనిమిటంట, ఆమెను ఏమని పిలుస్తాడంట? ధన్యురాలు అని అంటాడంట. ఆమెంట తమ ఇంటి వారి కొరకు వేకువజామున లేచి ఆహారమును సిద్ధపరుస్తుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె తన పెనిమిటంట, ఆమెను గూర్చినటువంటి సాక్ష్యం బాగున్నప్పుడు కదా గౌనుల యొద్ద కొనియాడబడతాడంట. పిల్లలంట నా తల్లి ధన్యురాలు అని సాక్ష్యం ఇస్తారంట. ఈ సాక్ష్యాన్ని మీరు కాపాడుకోండమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకాశలకి పడిపోకండి, లోకాశలకి ఎడవబడకండి. లోకమంతా చెడ్డది, అది చివరికి నీ ఆత్మీయ స్థితిని పడగొడుతుంది. దేవుని దగ్గర నీ సాక్ష్యాన్ని కాపాడుకోగలిగితే గనక, దేవుని దగ్గర నీ సాక్ష్యాన్ని నువ్వు నిలబెట్టుకోగలిగితే గనక దేవుడు నిన్ను గురించే అనేకులు ఎదుట ఓ సాక్ష్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నిజమే, దేవుడు సాక్ష్యం చెప్తాడు తెలుసండి. ఖచ్చితంగా మోషే గురించి సాక్ష్యం చెప్పలేదా? దావీదు గురించి సాక్ష్యం చెప్పలేదా? యోబు గురించి సాక్ష్యం చెప్పలేదా? ఆలోచన చేయండి. యెహోషువ గురించి సాక్ష్యం చెప్పలేదా? దేవుడు సాక్ష్యం చెప్తాడండి. మన గురించి ఇతరులతో ప్రేరేపించి మన గురించి మనం చెప్పుకోవసరలా. మన సాక్ష్యం బాగుంటే మన గురించి ఇతరులే చెప్పుకునేంతగా దేవుడు అంత గౌరవాన్ని ఇస్తాడు. కాబట్టి నీ జీవితంలో ఏది నష్టపోయినా సరే నీ వ్యక్తిగత సాక్ష్యాన్ని, నువ్వు ఏ పిలుపు చేతో పిలవబడ్డావో, ఏ పిలుపుకి లోబడి దేవుని దగ్గరికి వచ్చావో, ఈయన పరిశుద్ధుడు, నా పాపాలను క్షమించగలిగి నన్ను పరలోకాన్ని తీసుకెళ్ళగలిగే దేవుడు ఈయనేనని ఏ సంగతి యందు నమ్మి నీవు దేవుని దగ్గరికి వచ్చావో ఆ సాక్ష్యాన్ని మాత్రం పాడు చేసుకోవద్దు. దానికోసం నువ్వు నీ జీవితంలో ఏది నష్టపోయినా సరే ఓర్చుకో. నీ నీతి నిన్ను కాపాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సాక్ష్యాన్ని నీవు కలిగి జీవించడానికి, కనీసం నీ కుటుంబంలోనైనా మంచి సాక్షిగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నిజమే ప్రభువా, నాకు సంఘంలో సరైన సాక్ష్యం లేదు. నన్ను చూస్తే కొంతమంది ముక్కోపి అని అంటున్నారు, కొంతమంది నన్ను చూస్తే ఇతడ అసూయపరుడు అని అంటున్నారు, కొంతమంది నన్ను చూస్తే ఈమె స్వార్థపరురాలు అని అంటున్నారు, కొంతమంది ఈమె వార్చలేదు అని అంటున్నారు. అయ్యా, నన్ను గురించి సరైన సాక్ష్యం లేదు ప్రభువా సంఘంలో, సమాజంలో. తండ్రి, నేను మంచి సాక్ష్యం కలిగి జీవించాలనుకుంటున్నాను ప్రభువా. అయ్యా, ఇదిగో తండ్రి, నీ మీద ఎన్ని నేరములు మోపినా సరే నీ సాక్ష్యం మాత్రం పరిశుద్ధుడనే వచ్చింది తండ్రి. మీకు స్తోత్రాలు.
ప్రార్థన చేసుకుందాం. అమ్మ తల్లి, ఇది మంచి సమయం. మండల కాలంలో నీ జీవిత దినాన్ని వ్యర్థం చేసుకోవద్దమ్మా. దేవుడిచ్చి నీ మంచి సమయాన్ని నువ్వు వినియోగించుకోగలిగితే గనక ప్రభువా నిజమే, ఇతరుల దగ్గర నాకు మంచి సాక్ష్యం లేదు. అయ్యో, అనేకులు నన్ను గూర్చి ఈమె గయ్యాళ్ళు అంటున్నారు, ఈమె యొక్క ప్రవర్తన మంచిది కాదంటున్నారు, ఈమె నోరు మంచిది కాదంటున్నారు, ఇతడు ఆలోచనలు మంచివి కాదంటున్నారు, ఇతడు కపటము కలిగిన వాడు అంటున్నారు, వేషధారి కలిగిన వాడు అంటున్నారు. అనేక మంది నన్ను చూసి రకరకాలైనటువంటి సాక్ష్యాలు ఇస్తున్నారే, నా దగ్గర మంచి సాక్ష్యం లేదు ప్రభువా. ఇక నుంచి నేను సంఘములో, సమాజంలో మంచి సాక్షిగా జీవించడానికి సహాయం చేయనైనా అని ప్రార్థన చేద్దాం.